తీసుకొచ్చి ప్రతి పేదవాడికి నెట్, కేబుల్ టీవీ, టెలిఫోను అతి తక్కువ ధరకే అందించాలనే మీ సంకల్పానికి ముందు ప్రతి ఆపరేటర్ తరపుని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు తలపెట్టిన ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ అనే సంస్థ చాలా వినూత్నమైనదిగా భావించి ప్రతి ఆపరేటర్ కూడా మీరు ఇచ్చిన పిలుపుని ఒక భరోసాగా తీసుకుని అతి తక్కువ కాలంలోనే 12 లక్షల వరకు కనెక్టివిటీ వేసిన ఘనత ప్రతి ఆపరేటర్ కూడా దాన్ని చాలా గర్వంగా చెప్పుకుని స్టేజ్కి మమ్మల్ని తీసుకెళ్లారు. మా దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారడం, రకరకాల ప్రాబ్లం వల్ల ఈ గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంస్థ నిలబడాలంటే మళ్ళీ తిరిగి అయినే రావాలని ఎంతో ఆశతో ప్రతి ఆపరేటరు కోరుకుని వెయిట్ చేసేయడం చెప్పడం వల్ల ఏ విధమైన సందేశం లేదు. మా బాధలు ఆలకించి భగవంతుడే కరుణించాడు. మీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆపరేటర్లో పోయిన ఆశలు మళ్ళీ సిగరించడం మొదలయ్యాయి. కానీ మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏపీ ఫేవర్ మీద ఏ విధమైన పురోభివృద్ధి జరగకపోగా నానాటికి సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి నెట్వర్క్ స్టెబిలిటీ లేకపోవడం అనండి. ఏపీ ఫేవర్ మీద ప్రధానంగా ఆపరేటర్లు ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే 59 రూపాయలు అనే దాన్ని ఒక చాలా భారంగా మోస్తున్నారు. మీరు వస్తారు, దానికి ఏమన్నా మాకు సరైన భరోసా ఇస్తారని నాలో వెయిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చింది, చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఫస్ట్ టైం మేము ఆపరేటర్లు అందరం కూడా మా సమస్యల్ని ఇబ్బంది పెట్టకూడదని ఈ 2 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు సరైన ఏ విధమైన భరోసా కనపడతలేదు. ఒక పక్కన అన్నీ కూడా మాకు మొన్న మీరు చేసుకున్న ఎంఓఐలతో కూడా మాకు ఆశలు సేకరించే, కానీ అది ఎంతవరకు అన్నది కూడా ఆపరేటర్లతో డైరెక్ట్గా మమేకమయ్యి సరైన భరోసా మాకు కనపడకపోవడం వల్ల ఒక అసోసియేషన్గా ఆపరేటర్లు అంతా కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటండి మనం ఆశించింది ఎక్కడ, దీని అభివృద్ధి పదవుల్లో నడలేదు కదా, ఏం చేయమంటారని. అందువల్ల అక్కడ ఆపరేటర్కి, ఇక్కడ గవర్నమెంట్కి మధ్యవర్తులుగా మా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది నిలబడి ఈ మీడియా ద్వారా సరే మా సమస్యలను చెప్పుకుందామని మా ఆపరేటర్లు అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మాకు ప్రధానంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి మీరు అసోసియేషన్లకి అవకాశం ఇచ్చి మాకు కానీ మీరు కానీ అవకాశం ఇవ్వగలిగితే కనుక అసలు ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటే మీరు అనుకున్న కళ నిలవేరుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం చాలా అభివృద్ధి పదంలో వెళ్ళవలసింది. అందరికీ కూడా ఇటు ఆపరేటర్ కూడా ఆంధ్రప్రదేశ్ కేబుల్ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడిని మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నమస్కారాలతో గత 2015 నుంచి ప్రారంభించబడిన బడుగు బలహీన వర్గాలకి మరి ఈ యొక్క నూతన టెక్నాలజీ అంటే ట్రిపుల్ వే సర్వీస్ అమెరికాలో లేని టెక్నాలజీ కూడా ఈ 2017లో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం, దానికి అనుగుణంగానే నెట్ అంటే తెలియని గ్రామీణ ప్రాంతంలో అవ్వచ్చు, లేకపోతే ప్రజలు అవ్వచ్చు, ఇటు కేబుల్ ఆపరేటర్లు కూడా మాకు కూడా నెట్ అంటే తెలియని సమయంలోనే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని మా ఎన్నో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో మేము కూడా చేతులు కలిపి ప్రభుత్వం యొక్క పథకంలో మరి 2019 ఏప్రిల్ నాటికే 10 లక్షల కనెక్షన్ల వరకు తీసుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వం కాలంలో మరి అనేక సార్లు సమస్యల వలన, కొత్త బాక్సులు ఇవ్వకపోవడం వలన, సమస్యలు తీరకపోవడం వలన అది 6 లక్షల చిల్లరకి కనెక్షన్లు రావడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా బీబీఎన్ఎల్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారో తెప్పించి అది కూడా పూర్తిగా ఎక్కడో కూడా లేకుండా నిర్వీర్యం అయిపోయింది. సరే మన ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. అలాగే మన ప్రభుత్వం వచ్చాక ఈ 22 నెలల కాలంలో ఎంతో ఎదురు చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని 2024 సెప్టెంబర్ 25వ తారీఖు మా రాష్ట్ర కమిటీ వెళ్ళి కలవటం జరిగింది. నేను త్వరలోనే మీతో కలిసి మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేస్తానన్నారే తప్పించి ఇంతవరకు ఏపీఎస్ఎఫ్ఎల్ మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇటు ప్రజలకు అలాగే ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న ఆపరేటర్లు ఇది ఈఎంఐ అనేది 2017లో స్టార్ట్ చేశారు. 84 నెలల తర్వాత 4200 బాక్స్ తిరిగిపోతే అది కస్టమర్ ఇంట్లోనే ఉంటుంది, కస్టమర్ సొంతమని చెప్పడం జరిగింది. కానీ దాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈఎంఐగా ఉన్నదాన్ని రెంటల్గా మార్చడం వల్ల ఇప్పటికీ 84 నెలల్లో తీరిపోయిన బాక్స్ కూడా మేము ఇంకా మా యొక్క ఆపరేటర్ల జేబుల్లోంచి తీసుకుని పెట్టవలసి వస్తుంది. ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే
4 బాక్సులు కట్ అవుతాయి, 5 బాక్సులు కట్ అవుతాయి, ఏడుస్తూనే ఉన్నారు ఆపరేటర్లు అందరూ. సో ఆపరేటర్ల బాధలు అందులో మేము కూడా ఆపరేటర్లమే కాబట్టి వాళ్ళ తరపు నుంచి ప్రభుత్వానికి అనేక సార్లు కలెక్టర్ల ద్వారా మెమరాండం ఇవ్వడం జరిగింది. పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి 4 సార్లు మేము చెప్పడం జరిగింది. టీడీపీ పార్టీ ఆఫీస్ కూడా గత సంవత్సరం అంతా తిరగడం జరిగింది. ఎక్కడా కూడా ప్రయోజనం కలగలేదు. సో మాకేంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఏపీ బెవరేజ్ ఆపరేటర్లు ఒక 6,500 మంది అయితే దానికి అనుగుణంగా టెక్నీషియన్స్గా ఇంజనీర్లు ఉన్నారు, డిప్లొమా చదువుకున్న పిల్లలు కూడా చాలామందికి మేమే ట్రైనింగ్ ఇప్పించి మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా జరిగింది. ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ అభివృద్ధి రాబోయే రోజుల్లో మరి మా జేఏసీ తరపు నుంచి కోరుకునేది ఒకటి, ఆపరేటర్లను కూడా భాగస్వాములు చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం మారినా ఏ కమిటీ మారినా ఆపరేటర్ల భాగస్వామ్యం లేకపోవడం వల్ల ఎక్కడ చూసినా అవినీతి జరుగుతుంది. ఏపీఎస్ఎఫ్ఎల్ కూడా గత పాలకులు అందరూ కూడా అధికారులు దీన్ని చాలా దారుణంగా దోచుకున్నారు. సో ఈ దోపిడీ విధానాన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా P4 విధానం అన్నింటిలోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఏపీ పేరులో కూడా P4 విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సభ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పోలగాని శాంతికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీకి కోశాధికారిగా ఉంటున్నాను. ముందుగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మీరు పెట్టినటువంటి ఏపీ ఫైబర్ సంస్థ అనేది స్టార్టింగ్లో ట్రిపుల్ సర్వీస్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్నెట్, ల్యాండ్ ఫోను ప్లస్ ఛానల్స్ మూడింటిని కలిపి భారతదేశంలో కానీ ఎక్కడ కూడా లేనటి విధంగా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఆపరేటర్ మిత్రులు కూడా వారి యొక్క శాయశక్తిలో ట్రై చేసి పెట్టుబడి పెట్టి దాన్ని అతి తక్కువ కాలంలో 10 లక్షల నుంచి 12 లక్షల కనెక్టివిటీకి తీసుకెళ్ళడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారటం వల్ల అప్పుడు మీరు స్థాపించినప్పుడు 235 రూపాయలు ఉంది. 235 రూపాయల నుంచి 350 రూపాయలు చేయటం వల్ల ప్లస్ నెట్ స్పీడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఛానల్స్ సరిగ్గా కొన్ని తీసేయడం జరుగుతుంది. నెట్ స్పీడ్ ఇష్యూ అవ్వచ్చు, బ్యాటరీ సమస్య అవ్వచ్చు, ఓఎల్జీ సమస్య అవ్వచ్చు. బాక్సులు ఇప్పటికీ కూడా తీసుకొని దాదాపు 10 సంవత్సరాలు దాటుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఒక రిపేరింగ్ సెంటర్ కూడా లేదు. ఎక్కడ కూడా బాక్స్ చెడిపోతే రిపేర్ చేయించుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు దాన్ని సర్వీస్ సెంటర్ ఉపయోగించుకొని ఆపరేటర్ల దగ్గర నుంచి బాక్స్ రిపేరింగ్కి దాన్ని 1000 రూపాయలని, 500 అని, 300 అని, 600 అని క్యాచ్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రిపేరింగ్ సెంటర్ లేదని, దాన్ని కూడా ఏర్పాటు చేయాలని మేము చాలాసార్లు సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగాను మా యొక్క బాధలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సీఎం గారికి కూడా ఆల్రెడీ 2-3 సార్లు కలిసాము. కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు. ఇటువంటి క్రమంలో ఆపరేటర్లు వాళ్ళ యొక్క జీవన వృత్తిని కొనసాగించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రీఛార్జ్ చేయని బాక్సులకు కూడా 59 రూపాయలు అనేది ఈఎంఐ రూపంలో నుంచి దాన్ని రెంటల్ రూపంలో కన్వర్ట్ చేయడం వల్ల బాక్స్ రీఛార్జ్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా ఆపరేటర్ యొక్క అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. తెల్లవారగానే ఆపరేటర్లు 30 రోజులు దాటిన తర్వాత 30 రోజులు కాలపరిమితి అయిపోయిన తర్వాత బాక్స్కి ఈఎంఐ రెంటల్ రూపంలో 60 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మా యొక్క బ్యాలెన్స్, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోతే కస్టమర్ దగ్గర రీఛార్జ్ చేయించుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా యొక్క సమస్యల్ని మీరు త్వరగా పరిష్కరించాలని ఆల్రెడీ మా ఆపరేటర్లు కూడా చాలా అసహనంతో ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వం వారికి తెలియజెప్పడానికి ఇది ఒక వేదికగా మేము ఏర్పాటు చేసుకొని ముందస్తు ఇంటిమేషన్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి గారికి తెలియజెప్పాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇప్పటికైనా మా యొక్క సమస్యలను తెలుసుకొని మా కమిటీని పిలవడం కానీ లేదా మీ ద్వారా అఫీషియల్గా ఎవరైనా అనౌన్స్మెంట్ చేయడం కానీ చేయాలని మీ అందరి సభాముఖంగా కోరుకుంటున్నాం.